హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! ఆహ్, కరెన్సీ అనేవి మేము ఎక్కడి నుంచి తెప్పించుకున్నాము, ఎలా తెప్పించుకున్నాము అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాంగ్ వీడియోలో అని. అయితే ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటిల్లో మనకి రియల్ నోట్స్ ఏంటి, ఫేక్ నోట్స్ ఎట్లా గుర్తుపట్టాలి అని కూడా నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్స్ టు అవర్ ఛానల్. అలాగే ఫస్ట్ అయితే మనం ఫోరెక్స్ అనేది ఏంటి, అలాగే ఎయిర్పోర్ట్లో మనీ తీసుకోవచ్చా, ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఫస్ట్ చెప్తాను వినండి. ఫోరెక్స్ అనేది బుక్ మై ఫోరెక్స్ అనేది ఒక వెబ్సైట్ అండి. దీంట్లో యాప్ కూడా ఉంది. మీరు ఈ వెబ్సైట్లో తీసుకోవడం వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం, ఎయిర్పోర్ట్‌లో తీసుకోవడానికి ఎలాంటి ఉపయోగం రెండూ చెప్తాను వినండి. దీంట్లో తీసుకోవడం ఫస్ట్ మనం డీటెయిల్స్ అట్లాగా మనం బుక్ మై ఫోరెక్స్ అనేది ఓపెన్ చేసి గూగుల్‌లో మనము ఓపెన్ చేసుకుంటే మనకి అంటే ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి మనకి కావాలి అవి మనీ అంతా మనము వాళ్ళకి డీటెయిల్‌గా ఇచ్చుకుంటే వాళ్ళలో ఒక మెంబర్ మనకి కాంటాక్ట్ అవుతారండి. కాంటాక్ట్ అయ్యి మీకు ఏ ఏ కరెన్సీ కావాలి, ఎంత అమౌంట్ కావాలి, మీకు ఈ మనీ ఎక్కడికి ఇవ్వాలి, మీరు ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు ఈ బుక్ మై ఫోరెక్స్ అనేది ఆ ప్లేస్లో ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఈ ఫోరెక్స్ అనేది ఉండదు. అందుకని ఒకసారి మీరు వెళ్ళే ప్లేస్లో ఉందా లేదా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. అలాగే ఈ ఫోరెక్స్ అనేది మీరు బుక్ చేసుకున్నాక వాళ్ళ మెంబర్ మనతో కాంటాక్ట్ అయ్యి ఎక్కడ ఇవ్వాలి, ఎంత మనీ మనము తీసుకోవాలనుకుంటున్నాము అదర్ కంట్రీస్వి అవన్నీ వాళ్ళు డీటెయిల్గా నోట్ చేసుకొని మనకి కాల్ చేస్తారు. మనం ఉన్న ప్లేస్ దగ్గరికి మనకు తెచ్చిస్తారు. అలాగే మీరు రేపు ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే ముందు రోజు తీసుకోండి సరిపోతుంది. లేదు నాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఒక 2 డేస్ 3 డేస్ ముందుగానే తీసి పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ దీని ద్వారా ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే మీకు ఫోరెక్స్ ద్వారా ఛార్జెస్ అనేవి తక్కువ పడుతుంది. అందువల్ల ఇది మీకు ఫోరెక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే వీటిల్లో మీకు కొన్నిసార్లు కూపన్స్ కూడా యాడ్ అవుతుంటాయి. దానివల్ల కూడా మనకి మంచి ఉపయోగాలే ఉంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనీ గురించి, ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజెస్ ద్వారా వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా నాకైతే కళ్ళ ముందు కనిపించింది. ఫస్ట్ అయితే మేము వెళ్ళినప్పుడు ఫోరెక్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మాకు కొంచెం ఓకే అనిపించింది. తర్వాత మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఫోరెక్స్ అనేది హైదరాబాద్లో మాకైతే కనిపించలేదు. అందువల్ల మేము ఫోరెక్స్లో లేకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే ఎక్స్చేంజ్కి వెళ్తే అసలు మాకైతే ఛార్జెస్ చాలా ఎక్కువ వేసేసారు. అందుకని నేను నాలాగా ఒక 2-3 ఫేస్ అయ్యే ఉంటారు కాబట్టి ఈ వీడియో ఎవరికైనా ఒక 2-3కైనా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటే సార్ మీకు అక్కడ రేటు వేరే, అక్కడ ఛార్జెస్ వేరే పడతాయి, ఇక్కడ ఛార్జెస్ వేరే పడతాయి ఏదేదో చెప్పి వాళ్ళు అట్లాగా ఛార్జెస్ అయితే ఎక్కువ తీసేసుకున్నారు ఎయిర్పోర్ట్లో. నాకైతే ఫోరెక్స్ ద్వారా తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం కూడా ఉంటాయి. చిన్న చిన్న కూపన్స్ కూడా మీకు వస్తాయి కూడా ఫోరెక్స్ ద్వారా. అట్లాగే ఛార్జెస్ కూడా చాలా మనకి ఎయిర్పోర్ట్ మీద దీంట్లో ఛార్జెస్ అనేవి తగ్గుతాయి కూడా మనకి. మీకు డైరెక్ట్గా పర్సనే తెచ్చి ఇస్తారు కూడా. అందువల్ల నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరైనా ట్రావెల్ ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ ఎక్కడికైనా సపరేట్ ట్రిప్స్ ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్తున్న వాళ్ళు ఫోరెక్స్ ద్వారా మీరు బుక్ చేసుకొని మనీ మీకు డెలివరీ కూడా మనకి హ్యాండ్కే తీసుకొని తెచ్చిస్తారు వాళ్ళు. మనకి చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది కూడా. ఇంకా ఆ మనీ మీరు రిటర్న్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీరు నార్మల్గా గూగుల్లో వెళ్ళి టైప్ చేస్తే ఈ ప్లేస్లో ఉందా లేదా అని కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఉందా లేదా అక్కడ ఫోరెక్స్ అనేది కూడా.
ఎందుకని అంత ఛార్జెస్ అని ఎందుకు మనం పే చేయాలి అని ఒకసారి ఆలోచించి మీరే డిసైడ్ అయ్యి చూసుకోండి. ఎవరికైనా ఇంకేదైనా డౌట్స్ గానే ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే కింద రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఈ కరెన్సీ ఫేకా కాదా అని ఎలా చూడాలి అని కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. నోట్స్ ఏమేమి మా దగ్గర ఎలా వచ్చినాయి, అక్కడ కరెన్సీ 50 అట్లాగా అన్నీ నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.